నమస్కారం. ఈనాటి మన హిస్టరీ సెషన్కు స్వాగతం. ఈరోజు మనం చరిత్రలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మద్రాసులో మొదలైన తొలి రాజకీయ ఉద్యమాల పునాదుల గురించి. ఇందులో ఉన్న ప్రతి చారిత్రక అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా, లోతుగా అనలైజ్ చేద్దాం. సరేనా? ఇక స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం కవర్ చెయ్యబోయే టాపిక్స్ ఏంటో ఒక్కసారి సింపుల్గా చూద్దాం. 1. కాంగ్రెస్ పూర్వ సంఘాలు. 2. మద్రాస్ నేటివ్ అసోసియేషన్. 3. మద్రాస్ మహాజనసభ. 4. సభ నాయకత్వం మరియు పాత్రలు. ఫైనల్గా 5. చారిత్రక కాలాన్ని రివ్యూ చేయడం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్నది ఈరోజు మనం స్టడీ చేయబోయే అసలు చారిత్రక పత్రం. ఈ ఒక్క డాక్యుమెంట్లో ఎంతో హిస్టరీ దాగి ఉంది. దాన్ని మనం లైన్ బై లైన్, అక్షరం డీకోడ్ చేద్దాం. ఏ చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు. అదే మన టార్గెట్. అసలు ఈ కాంగ్రెస్ పూర్వ సంఘాలు అంటే ఏంటో ముందుగా మనం అర్థం చేసుకోవాలి కదా. మనందరికీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బాగా తెలుసు. అయితే ఆ కాంగ్రెస్ ఏర్పడటానికి ముందే మద్రాసు ప్రాంతంలో ప్రజల హక్కుల కోసం కొన్ని పొలిటికల్ గ్రూప్స్ స్టార్ట్ అయ్యాయి. అవే ఈ కాంగ్రెస్ పూర్వ సంఘాలు. ఇవే భవిష్యత్తులో వచ్చిన పెద్ద పెద్ద రాజకీయ మార్పులకు స్ట్రాంగ్ పునాదులు వేశాయని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మొదటి సంస్థ అయిన మద్రాస్ నేటివ్ అసోసియేషన్ గురించి డీటెయిల్గా చూద్దాం. 1852. ఈ సంవత్సరాన్ని మీ మైండ్లో గట్టిగా ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ పునాది పడింది ఈ సంవత్సరంలోనే. ఎగ్జాక్ట్ డేట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. చరిత్ర విద్యార్థులుగా మనం అస్సలు మర్చిపోకూడని తేదీ ఇది. 26 ఫిబ్రవరి 1852. ఈ రోజునే ఈ సంస్థ అఫీషియల్గా స్టార్ట్ అయింది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ అసోసియేషన్ మొదట్లోనే స్వతంత్రంగా ఏర్పడలేదు. అప్పటికే కలకత్తాలో ఉన్న బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్కు ఇది కేవలం ఒక బ్రాంచ్గా, అంటే ఒక శాఖగా మాత్రమే మద్రాసులో స్టార్ట్ అయింది. ఈ బేసిక్ పాయింట్ని మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి. మరి ఈ బ్రాంచ్ను మద్రాసులో ఎవరు స్థాపించారు? మన సోర్సు డాక్యుమెంట్ చాలా స్పష్టంగా చెబుతోంది. ఆ పేరే గాజుల లక్ష్మీనరసు శెట్టి. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పేరు. నోట్ చేసుకోండి. ఇక మనం మన సోర్స్లో ఉన్న రెండవ అతి ముఖ్యమైన సంస్థ గురించి తెలుసుకుందాం. అదే మద్రాస్ మహాజన సభ. 1884. ఇందాకటి సంస్థకు దీనికి మధ్య టైం గ్యాప్ చూసారా? ఈ సుదీర్ఘ కాలంలో మద్రాసులో ఎన్నో పొలిటికల్ మార్పులు వచ్చాయన్నమాట. ఆ పరిణామ క్రమానికి ఈ సంవత్సరం ఒక సాక్షి. మద్రాస్ మహాజన సభ ఏర్పడిన ఖచ్చితమైన తేదీ 16 మే 1884. ఈ డేట్ని కూడా మీరు పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలి. ఇక్కడొక పెద్ద డిఫరెన్స్ ఉంది, గమనించారా? పాత సంస్థకు ఒకరే ఫౌండర్ ఉంటే, ఈ మద్రాస్ మహాజన సభకు చాలామంది స్థాపకులున్నారు. ఆ పేర్లన్నీ మనం నేర్చుకోవాలి. ఎం వీర రాఘవాచారి, జి సుబ్రహ్మణ్య అయ్యర్, ఆనందాచార్యులు మరియు పి రంగయ్య నాయుడు. ఈ పేర్లన్నీ మీ ఫింగర్ టిప్స్ పైన ఉండాలి సుమా. ఇప్పుడు ఈ సభలో ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలిచ్చారో చూద్దాం. ఈ అధికార పాత్రలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందాకే మనం ఫౌండర్స్ లిస్ట్లో ఒక పేరు చూశాం కదూ, పి రంగయ్య నాయుడు గారు. ఈయన కేవలం ఫౌండర్ మాత్రమే కాదు, ఈ మహాజన సభకు మొట్టమొదటి అధ్యక్షుడు కూడా. ఈ పాయింట్ అస్సలు మర్చిపోకూడదు. అంతేకాకుండా ఈ డాక్యుమెంట్ చివరి లైన్లో ఇంకొక ముఖ్యమైన పొజిషన్ గురించుంది. ఆర్ బాలాజీరావు గారు ఈ సభకు కార్యదర్శిగా, అంటే సెక్రటరీగా పనిచేశారు. ఈ పేర్లు, వాళ్ల పదవులు మనమస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒక్కసారి క్విక్గా రివ్యూ చేసేద్దామా? ఈ టైంలైన్ చూడండి. 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్, 1884లో మద్రాస్ మహాజన సభ. ఈ రెండు వేర్వేరు పొలిటికల్ గ్రూప్స్ స్థాపన మధ్య సరిగ్గా 32 సంవత్సరాల గ్యాప్ ఉంది కదూ. ఇది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎదుగో, ఈ టేబుల్ మీకు ఒక పర్ఫెక్ట్ స్టడీ గైడ్ లాగా పనిచేస్తుంది. ఇలా పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తే డేట్స్, ఫౌండర్స్, వాళ్ల రోల్స్ అన్నీ ఈజీగా బ్రెయిన్లో ప్రింట్ అయిపోతాయి. ఒకవైపు కలకత్తా సంస్థకు కేవలం ఒక బ్రాంచ్గా మొదలైన అసోసియేషన్, మరోవైపు స్వతంత్రంగా ఎంతోమంది మేధావులతో ఏర్పడిన సభ. ఎంత ఇంట్రెస్టింగ్ ట్రాన్సిషన్ కదా.